శ్రీమా రోటీ బ్యాంక్ ఫౌండేషన్ వారి బి ప్లాన్ మీకు అందరికి విపులంగా చెప్పేదానికి మనం ఈ జూమ్ మీటింగ్లో చేరాము. ఈరోజు మీకు సవివరంగా నేను ఈ ప్లాన్ గురించి, అందులో నుంచి మనకు రాబోయే ఇన్కమ్ గురించి కూడా వివరిస్తాను. మీరు సావకాశంగా విని బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత నేను ఈ వీడియో కూడా మీకు షేర్ చేస్తాము. షేర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన వారికి షేర్ చేసి మీరు దీని గురించి విపులంగా మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో లెట్ us గో ఇన్ టు ది ఫౌండేషన్ పేరు శ్రీమా రూటీ బ్యాంక్ ఫౌండేషన్ అండి. ఇది ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్. ఇది గత 7 సంవత్సరాల నుంచి అనేక చారిటబుల్ కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాయి. ఏంటంటే పేదవారికి అన్నదానాలు చేయటము, విద్యాబుద్ధులు చెప్పించటము, వాళ్ళకి పేదవారికి పెళ్లిళ్ళు చేయటము, అలాగే కంటి ఆపరేషన్లు చేయించటము, తర్వాత ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ రన్ చేయటము, ఇలా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. అయితే దీని ఫౌండర్ దెబోషిష్ చక్రవర్తి గారు అనమాట. ఈయన డాక్టర్ దెబోషిష్ చక్రవర్తి గారు ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి 7 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు. వీరు వారి సొంత డబ్బులతో మరికొన్ని డొనేషన్స్ కలెక్ట్ చేసుకొని ఇస్తారు. ఇప్పుడు వీరు కొత్తగా క్రౌడ్ ఫండింగ్ స్కీమ్ అని ఒకటి స్టార్ట్ చేశారు. కారణం ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నామండి, ఒకరు చేసేదానికి 10 మంది చేసేదానికి, 100 మంది చేసేదానికి, 1000 మంది చేసేదానికి తేడా వస్తుంది కదా. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వావలంబన ఉంటే ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికి ఎక్కువ సమూహం తయారవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో వారు ఈ క్రౌడ్ ఫండింగ్ స్కీమ్ను తీసుకొచ్చారు. మనకు ఏంటంటే సామాన్యంగా మీరు రెండయ్యా సేవ చేయండి అంటే నాకేంటి లాభం అనేటువంటి రోజులు ఈ రోజుల్లో అనమాట. అందులో ఒకటి ఉంటే చాలా మందికి డబ్బు అవసరం చాలా ఉంది. సో అందువల్ల ఈయన ఒక క్రౌడ్ ఫండింగ్ స్కీమ్ను తీసుకొచ్చి దాన్ని మనం విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇది వాళ్ళ కోఆర్డినేషన్ టీం అండి. 6 మంది ఉన్నారు. వీళ్ళు కూడా సక్సెస్ఫుల్గా వీళ్ళంతా కూడాను అచీవ్ అయిన వారు అనమాట. వాళ్ళంతా కూడా ఆయన టీంలో ఉన్నారు. మనకు మధ్యతరగతి ఆదాయం ఉన్న వాళ్ళకు ఏదో శాలరీ ఉంటుంది, లేదంటే బిజినెస్, చిన్న చిన్న బిజినెస్లో ఏవో ఉంటాయి అన్నమాట. వాటి నుంచి వచ్చేటువంటి ఆదాయంతో మన ఇంటి ఖర్చులకి ఆడికాడికి మనము గడిపిస్తుంటాం అన్నమాట. అలాంటిది మనకున్నటువంటి కళలన్నీ మనం నెరవేర్చుకోవాలి అంటే పిల్లలను మంచి చదువు, ఇంటర్నేషనల్ స్కూల్ కానివ్వండి, మంచి రెప్యూటెడ్ స్కూల్స్లో చదివించటం కానీ, లేదు మనకు కావాల్సినటువంటి బంగారు నగలు కొనుక్కోవటం కానీ, అలాగే మనం కోరుకున్న ప్లేసెస్కి మనము యాత్రకు వెళ్ళటం కానీ, మనకు కావాల్సినటువంటి కారు కొనుక్కోవటం, లేదు మనకు డ్రీమ్ హౌస్ ఉంటుంది, ఇల్లు ఉండాలి కానీ డ్రీమ్ హౌస్ కావాలని కోరిక, ఇలా అనేక రకమైన కోరికలు ఉంటాయి. ఈ కోరికలన్నీ తీరాలంటే మనకు కావలసినంత చాలినంత డబ్బు ఉండాలి. సో అందుకని ఈ క్రౌడ్ ఫండింగ్ స్కీము ఆయన తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక స్వాతంత్రం ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ స్కీమ్ని స్టార్ట్ చేశారు. ఇది వాళ్ళ లీగల్ డాక్యుమెంట్స్ అండి. ఇది పాన్ కార్డు, వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర రిజిస్టర్ చేసుకున్నారు. అలాగే వీరికి 80G ఎగ్జంప్షన్ ఉంది, 12A ఎగ్జంప్షన్ ఉంది. తర్వాత సిఎస్ఆర్ ఫండింగ్ కోసం ఏంటంటే వీళ్ళకి ఐఎస్ఓ సర్టిఫికెట్ ఉంది. ఐఎస్ఓ సర్టిఫికెట్ అంటే ఇది స్టాండర్డ్ ఫంక్షనింగ్స్ అన్ని చాలా పారామీటర్స్ చెక్ చేసి ఇది ఒక రెప్యూటెడ్ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక సర్టిఫికెట్ ఇస్తారన్నమాట. ఇది చాలా ఉన్నాయి వీటిల్లో. సో వాళ్ళ ఆపరేషన్ సిస్టమ్స్ అన్ని కూడా చెక్ చేసి వాళ్ళు ఎగ్జామిన్ చేసి సర్టిఫికెట్ ఇస్తారన్నమాట. సో ఇది ఐఎస్ఓ 2015 సర్టిఫికెట్ 2000. ఇది క్రౌడ్ ఫండింగ్ స్కీమ్ అండి. ఎస్, క్రౌడ్ ఫండింగ్ స్కీమ్ అంటే ఏంటంటే ఒక సమూహాన్ని తయారు చేసి వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాలను ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరి ద్వారా సహాయం తీసుకుంటూ వారే అభివృద్ధి చెందేటువంటి స్కీమ్నే క్రౌడ్ ఫండింగ్ స్కీమ్ అంటారు. దీంట్లో అందుకనే మన ఆప్షన్స్లో కూడా గివ్ హెల్ప్, మనం ఒకరికి సహాయం చేస్తాము, టేక్ హెల్ప్, ఒకరి నుంచి మనం సహాయం తీసుకుంటాం అనమాట. అందువల్లనే దీంట్లో గివ్ హెల్ప్, టేక్ హెల్ప్, మనం సహాయం చేసుకుంటూ మనం ఆర్థికంగా అభివృద్ధి చెందటం. ఈ స్కీమ్లో మనకు అడ్వాంటేజెస్ 100% సెక్యూర్ అండి. ఇది ఏంటి కారణం, ఎలా సెక్యూర్ అంటే ఇందులో ఇచ్చేవాడికి పుచ్చుకునే వారికి తప్పనిస్తే మూడో వ్యక్తికి ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఎవరికి తెలియదు. కాబట్టి ఇది 100% సెక్యూర్, 100% వెరిఫైడ్ అనమాట. మనము డబ్బు పంపించిన తర్వాత
ఆ స్క్రీన్ షాట్ యూటీఆర్ నెంబర్ వేసి మనం సబ్మిట్ చేస్తే మనం ఎవరికైతే పంపించామో వారు దాన్ని చెక్ చేసుకొని సిస్టమ్ వాళ్ళకు మెసేజ్ ఇస్తుంది అనమాట, పేమెంట్ సెంట్ అని. సో వాళ్ళు వెరిఫై చేసుకొని అక్కడ మనల్ని అప్రూవ్ చేస్తారనమాట. అందువల్ల కంపెనీ 100% ట్రాన్స్పరెంట్ అండి. ఇక్కడ ఎక్కడ దాపరికాలంటూ ఏమీ లేవు అనమాట. మన సిస్టము మన ప్లాన్ ప్రకారము మన లెవెల్స్లో ఓపెన్ చేస్తుంది, లింక్ ఓపెన్ చేస్తుంది. ఆ డబ్బు ఎవరికి పంపించాలి అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. చూపించినప్పుడు మనం వారి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అక్కడ. ఆ డీటెయిల్స్ ఉన్నప్పుడు మనం అతని వ్యక్తికి పంపించేసి ఫోన్పే ద్వారా కానీ లేదు గూగుల్ పే ద్వారా కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ చేసి మనం వారికి ఫోన్ చేస్తే వారు మనం అప్రూవ్ చేస్తారనమాట. సో ఇది కంప్లీట్గాను ట్రాన్స్పరెంట్, ఎక్కడ దాపరికాలంటే ఏం లేదు. మామూలుగా నెట్వర్క్ సిస్టమ్లో ఏంటి, ఇది కూడా నెట్వర్క్ సిస్టమే, కానీ ఇక్కడ ప్రోడక్ట్స్ అమ్మేటివి అలాంటివన్నీ ఏమి ఉండవు అనమాట. మనం ఒకరికొకరు సహాయం చేసుకోవటం ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టంలో అందరికీ తెలిసిందే. ఏం చేస్తామంటే మనం చేసేటువంటి వ్యాపారం చేసే ప్రతి పైసా కూడా కంపెనీకి వెళ్తుంది. కంపెనీకి వెళ్ళి తర్వాత మనకు వస్తుంది. సో ఇక్కడ ఏంటి, మనకు డాష్ బోర్డ్లో చూపిస్తుంది ఏ లెవెల్లో ఎవరికి ఎంత పంపించాలి అని. కాబట్టి దాన్ని మాత్రం మనం ఆ పర్టికులర్ వ్యక్తికి మనం పంపిస్తాం. సారీ. సో ఇది పీర్ టు పీర్ అండి, పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ అనమాట. ఈ కారణం ఏంటంటే మామూలుగా మనం చూసాం చాలా మంది చాలా రకాలుగా అనేక కంపెనీలలో ఇన్వాల్వ్ అయ్యి సారీ అనేక కంపెనీస్లో డబ్బులు పెట్టి అవి మూతపడిపోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆ రకంగా చాలా మంది నష్టపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఏమవుతుంది, ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అంటూ ఎక్కడా లేదనమాట. మనం ఫౌండేషన్కి పంపించేదంటూ ఏమీ ఉండదు ఇక్కడ. మనకు మనమే ఇచ్చేవారు పుచ్చుకునేవారు, దట్ ఈస్ పీర్ టు పీర్, పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో ఇది 100% డిస్ట్రిబ్యూషన్ అండి. 100% డిస్ట్రిబ్యూషన్ ఎట్లా అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మల్టీ లెవెల్ మార్కెట్, సార్ చొక్కా వేసుకుని సార్ ఇది రికార్డ్ అవుతుంది సార్ వివో 121. సో 100% డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు ఏంటంటే మన మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ ఏంటంటే మనం చేసే వ్యాపారం సంబంధించిన డబ్బు అంతా కూడా కంపెనీకి వెళ్తుంది. తర్వాత నెలాఖరు తర్వాత వాళ్ళు లెఫ్ట్ రైట్ ఇవన్నీ బ్యాలెన్స్ మనం రిటైలింగ్ చేసినంత చూసుకొనేసి దాంట్లో నుంచి మనకు కొంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ మనకి ఇస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1000 రూపీస్ బిజినెస్ చేసాము అంటే దాంట్లో నుంచి మనకు ఒక 150 రూపాయలు 200 రూపాయలు మన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి లేదు, మనం 2000 రూపాయలు పంపించాలి అంటే 2000 రూపాయలు అవతల వ్యక్తి పంపించాలి. కాబట్టి ఇది 100% డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అలాగే మనకు 2000 రూపాయలు రావాల్సి ఉంటే 2000 రూపాయలు మనకు పంపిస్తారు. అంతేగాని 1900 లేదా 1800 లేదా పంపించడం అంటే ఇక్కడ జరగదు. కాబట్టి 100% డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. రియల్ హెల్పింగ్ ప్లాన్. రియల్ హెల్పింగ్ ప్లాన్ అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏంటంటే, ఇక్కడ మనం కంపెనీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టంలో మనం ఏదైనా బిజినెస్ చేసినప్పుడు మనకు వచ్చేది సర్టన్ పర్సంటేజ్ 10%, 15% వస్తుంది అనమాట. సో అలా వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకు అందులో నుంచి ప్రాఫిట్లో కొంత ఇస్తారు, మనం 150 రూపాయలు 200 రూపాయలు ఇస్తారు. ఇక్కడ ఏంటి, మొత్తం అమౌంట్ మనం ఇవ్వాల్సిన అమౌంట్ మనం ఇస్తాము, మనకు రావాల్సిన అమౌంట్ మనం రిసీవ్ చేసుకుంటాం. కాబట్టి ఇది ఖచ్చితంగా రియల్ హెల్పింగ్ ప్లాన్ అనమాట. సో 150 రూపాయలు వస్తే హెల్పింగ్ ప్లానా, లేదు 2000 రూపాయలకు 2000 రూపాయలు వస్తే రియల్ హెల్పింగ్ ప్లాన్ అవుతుందా? సో 2000 రూపాయలకు 2000 రూపాయలు మనకు వస్తే అది రియల్ హెల్పింగ్ ప్లాన్. సో దీస్ ఆర్ ఆల్ ది అడ్వాంటేజెస్ ఇన్ దిస్ క్రౌడ్ ఫండింగ్ స్కీమ్ అనమాట. ఈ రోటీ బ్యాంక్, శ్రీమార్ రోటీ బ్యాంక్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ బిలో దిస్ ఈజ్ మెంట్ ఫర్ ఉమెన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. జాయినింగ్ ఫీజు వచ్చేసి మనకు 2500 రూపాయలు. మనం ఐడి క్రియేట్ చేసుకుంటాము. సో దీంట్లో 3 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటాయి మనకు: డైరెక్ట్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్, గ్లోబల్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్, గ్లోబల్ ఆటో పూల్ లెవెల్ ఇన్కమ్ అనేది నేను 1 by 1 నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈస్ ది ఫస్ట్. మనం చేరేటప్పుడు ఏం చేయాలి, 2500 రూపాయలు మనము మీరు ఎవరి ద్వారా అయితే చేరుతున్నారో వారికి పంపించాలి. పంపించిన తర్వాత మీకు వాళ్ళ రెఫరల్ లింక్ షేర్ చేస్తారు, అలాగే ఈపిన్ షేర్ చేస్తారు. మీరు ఆ రెఫరల్ లింక్ ఉపయోగించుకొని మీరు డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి ఆ ఈపిన్ వేస్తే
మీకు రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది, మీరే పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు. అప్పుడు మళ్ళీ మీరు లాగిన్ అయ్యేసి మీరు చూస్తే మీ డాష్బోర్డ్లో ఆ ఫస్ట్ లెవెల్లో 2000 రూపాయలు, సారీ, ఈ 2000 రూపాయలు ఎవరికి పంపించాలో వారికి పంపించి వారి అప్రూవల్ తీసుకుంటే మీకు ఆ ఐడి యాక్టివేట్ అవుతుంది. సో ఇలా ఎప్పుడైతే మనం జాయిన్ అవుతామో అప్పుడు మనము ఇద్దరిని డైరెక్ట్ ఇక్కడ 6 లెవెల్స్ ఉంటాయండి. ఫస్ట్ లెవెల్లో మనం 2000 రూపాయలు పే చేస్తాము. తర్వాత సెకండ్ లెవెల్లో 4000 రూపీస్ పే చేస్తాము. థర్డ్ లెవెల్లో 8000 రూపీస్ పే చేస్తాము. ఫోర్త్ లెవెల్లో 16,000 రూపీస్ పే చేస్తాము. ఫిఫ్త్ లెవెల్లో 32,000 పే చేస్తాము. అలాగే సిక్స్త్ లెవెల్లో 64,000 పే చేసి మనం అప్డేట్ చేసుకుంటూ పోతాం. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, మనం ఈ డబ్బులంతా ప్రతిసారి మనం కట్టాలంటే మనం ఇంటి దగ్గర నుంచి తేక్కర్లేదండి. మనకు వచ్చే ప్రాఫిట్లో నుంచే మనం అప్గ్రేడ్ చేసుకుంటూ పోవాలి. సో దానికోసం అని చెప్పేసి మనకు ఫస్ట్ లెవెల్లో నలుగురు ఉంటారు, మనం ఇద్దరిని చేర్పిస్తాము. ఇంకొక ఇద్దరు వాళ్ళు చేర్పించిన వాళ్ళైనా కావచ్చు, మరొకరైనా కావచ్చు. కాబట్టి 4 మెంబర్స్ నుంచి మనకు 8,000 రూపాయలు మనకు ఫస్ట్ లెవెల్లో వస్తుంది. కాకుంటే సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ లెవెల్లో ఇద్దరు లింక్స్ మాత్రమే మీకు యాక్టివేట్ చేసి 4,000 రూపీస్ వచ్చేటట్టు చేస్తుంది అనమాట. ఈ 4,000 రూపీస్ వచ్చినప్పుడు మనం వాడుకోకుండా నెక్స్ట్ సెకండ్ లెవెల్కు మనం అప్గ్రేడ్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైతే మన సెకండ్ లెవెల్కి అప్గ్రేడ్ చేసి పెట్టుకుంటామో అప్పుడు మిగతా ఇద్దరి దగ్గర నుంచి 2,000 రూపాయలు, 2,000 రూపాయలు, 4,000 రూపాయలు వచ్చేటట్టు లింక్స్ యాక్టివేట్ చేస్తుంది సిస్టమ్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ లెవెల్కి పోయేటప్పటికి 8 మంది అవుతారన్నమాట. ఇక్కడ కూడా ఏం చేస్తుంది సిస్టమ్, మీకు ఫస్ట్ అడ్వాన్స్గా ఇద్దరిది మాత్రం వచ్చేటట్టు చేస్తుంది. ఇద్దరిది వచ్చినప్పుడు 8,000 రూపాయలు వస్తే ఆ 8,000 రూపాయలను ఉపయోగించుకొని మీరు థర్డ్ లెవెల్ యాక్టివేట్ చేసుకోవాలి. థర్డ్ లెవెల్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు మిగతా 6 లింక్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ 6 మెంబర్స్ మీకు 4,000 రూపాయల ప్రకారం 4,000 రూపాయలు, 24,000 రూపాయలు మీకు పంపిస్తారన్నమాట. సో నెక్స్ట్ థర్డ్ లెవెల్కి పోయినప్పుడు 16 మంది ఉంటారు. ఈ 16 మంది దగ్గర నుంచి ఫస్ట్లో మీకు ముగ్గురు దగ్గర నుంచి మాత్రమే 24,000 రూపాయలు డబ్బులు ఇస్తుంది. ఈ 24,000 రూపాయల నుంచి 16,000 రూపాయలు వేసి ఫోర్త్ లెవెల్లో మనం అప్గ్రేడ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మిగతా 13 దగ్గర నుంచి 8,000 రూపాయల చొప్పున 1,04,000 రూపాయలు మీకు వచ్చేటట్టు లింక్స్ అన్ని యాక్టివేట్ చేస్తుంది సిస్టమ్. ఇక్కడ నా ఫోర్త్ లెవెల్లో మీకు 32 మంది ఉంటారండి. ఇక్కడ మీకు మళ్ళీ అడ్వాన్స్ నెక్స్ట్ లెవెల్కి అప్డేట్ చేసుకునే దానికి సౌకర్యంగా ఇద్దరి నుంచి 32,000 రూపాయలు వచ్చేటట్టుగా లింక్ యాక్టివేట్ చేసి పెడతాం. అప్పుడు ఇద్దరు 16,000 చొప్పున మీకు పంపించినప్పుడు ఈ 32,000 రూపాయలు వేసి ఫిఫ్త్ లెవెల్కి మీరు అప్గ్రేడ్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ ఫిఫ్త్ లెవెల్కి అప్గ్రేడ్ చేసి పెట్టుకుంటారో అప్పుడు మిగతా 30 మంది దగ్గర నుంచి మీకు 4,80,000 రూపాయలు వచ్చేటట్టు ఈ సిస్టమ్ అన్ని లింక్స్ యాక్టివేట్ చేసి పెడుతుంది. మీకు 1 బై 1 వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ లెవెల్కి వెళ్ళేటప్పటికి 64 మెంబర్స్ అవుతారు. ఈ 64 మెంబర్స్ నుంచి అగైన్ మళ్ళీ మీకు 32,000 రూపాయల ప్రకారం ఇద్దరి నుంచి మీకు వచ్చేటట్టు తయారు చేసి 64,000 రూపాయలు వచ్చేటట్టు చేస్తుంది. ఈ 64,000 రూపాయలు వేసి మనము సిక్స్త్ లెవెల్కి అప్గ్రేడ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మీకు మిగతా 62 మంది దగ్గర నుంచి 19,84,000 రూపాయలు వచ్చేటట్టు మీకు లింక్స్ అన్ని యాక్టివేట్ చేసి పెడుతుంది సిస్టమ్. సో నెక్స్ట్ సిక్స్త్ లెవెల్, ఇది లాస్ట్ లెవెల్. ఎప్పుడైతే మీకు 64,000 రూపాయలు వేసి మీరు అప్గ్రేడ్ చేసి పెట్టుకుంటారో అప్పుడు ఇక్కడ కూడా మీకు ఇద్దరి దగ్గర నుంచి 1,28,000 రూపాయలు వచ్చేటట్టు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి టోటల్గా మీ కింద మీకు 128 మంది ఉంటారు. ఇక్కడ మీరు ఈ 1,28,000 తీసుకొని ఎగ్జిట్ అయ్యేదానికి లేదు. ఈ 81,90,000 రావాలి అంటే ఈ 1,28,000 రూపాయల్లో నుంచి మీరు 2,000 రూపాయలు వేసి మళ్ళీ రీఎంట్రీ కావాలి. ఇక్కడ కింద ఇచ్చినారు చూడండి, రీఎంట్రీ ఇన్కమ్ రీబర్త్ అనమాట. అగైన్ సెకండ్ రౌండ్ మీరు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు 2,000 రూపాయలు మీరు వేసి మళ్ళీ ఎంటర్ అవుతారో అప్పుడు మిగతా 126 లింకులు యాక్టివేట్ చేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి మీకు 64,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చేటట్టు లింక్స్ యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు అప్గ్రేడ్ చేసుకునేటప్పుడు మీకు ఈ డబ్బు పంపిస్తూ ఉంటారు అనమాట. సో టోటల్గా ఒక రౌండ్ కంప్లీట్ అయ్యేటప్పటికి మనకు 9,20,000 రూపాయలు మనకు ఇన్కమ్ తీసుకునే దానికి ఇందులో సౌకర్యం ఉంది.
ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. సపోజ్ మేము 12 మందిని చేర్పించలేమండి, మేము ఏదో ఇద్దరినో నలుగురినో చేర్పిస్తామంటే మీరు నలుగురినైనా చేర్పించవచ్చు, ఆగచ్చు. అయితే ఇక్కడ సిస్టమ్ ఏంటంటే మీకు నలుగురిని చేర్పిస్తే ఇంతవరకు డబ్బులు వస్తుంది. ఇప్పుడు ఇంతవరకే డబ్బులు వచ్చి ఆగిపోతుంది అనమాట. మిగతా డబ్బులు మీరు నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ చేసి పెట్టుకుంటే ఇక్కడి నుంచి మిగతా డబ్బులు వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ లెవెల్స్ నుంచి మీకు రాదు. సో ఇక్కడ 24,000 అట్లా. సపోజ్ మీరు అప్గ్రేడ్ చేసుకోలే, 8,000 తీసుకొని ఎగ్జిట్ అయిపోతారు అనుకుందాం. ఎగ్జిట్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మీకు రావాల్సిన డబ్బు మిమ్మల్ని బైపాస్ చేసి పైకి వెళ్ళిపోతుంది, వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ జనరల్గా మనకు వచ్చిన దానికంటే రావాల్సిందే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కూడాను అప్గ్రేడ్ చేసుకోకుండా ఎగ్జిట్ అవ్వరు సామాన్యంగా. ఇక్కడ చూడండి, లాస్ట్ లెవెల్లో మనకు 1,28,000 రూపాయలు వస్తుంది. అందులో నుంచి మనం 2,000 రూపాయలే మనము వేయమంటున్నారు. 2,000 రూపాయలు వేసి రీఎంట్రీ అయ్యి మళ్ళీ మనం ఇన్కమ్ స్టార్ట్ చేసుకునే దానికి మనకి ఎవరికైనా అభ్యంతరం ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ మనకు రావాల్సినది ఇంకా 81,90,000 ఉందన్నమాట. ఈ ఈ అమౌంట్ పెద్దది. ఈ 1,28,000 తీసుకొని ఎగ్జిట్ అయిపోతే ఈ అమౌంట్ అంతా కూడా పై వారికి వెళ్ళిపోతుంది, బైపాస్ అయిపోయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇందులో చేరతారో సామాన్యంగా నాకు తెలిసి ఇన్యాక్టివ్ అయితే ఇక్కడే ఇన్యాక్టివ్ అయిపోతారు. ఉం? ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఎవరు కూడాను నాకు తెలిసి ఎవరు కూడా దీన్ని వదులుకోరు. ఏ బిజినెస్లో అయినా 2,500 రూపాయలు పెట్టి 1,00,00,000 ఇన్కమ్ తీసుకునే దానికి ఎక్కడా కూడా ఈ భూమి మీద అలాంటి బిజినెస్ లేదు. ఒకవేళ మన దగ్గర 1,00,00,000 ఉంటే కూడా మనం పెట్టుబడి మొత్తం ఒకసారి పెట్టి బిజినెస్ చేయాలి. ఇది బిజినెస్ చేసే వాళ్ళకు బాగా అర్థం అవుతుంది. తర్వాత అందులో లాభాలు వస్తాయో రావు, స్టాఫ్ను మేనేజ్మెంట్ చేయటము, ఖర్చులన్నీ పెట్టుకోవటము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏమీ లేదు. మనము మనకు తెలిసిన వారి నుంచి మనకు తెలిసిన వారి నుంచి మనకు వాళ్ళని కన్విన్స్ చేసుకొని మనము చేర్పించుకుంటూ పోవాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకు. ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఇలాంటి స్కీమ్స్ చాలా వచ్చాయండి, చాలా చోట్ల నష్టపోయారు. అందువల్ల చెప్పంగా ఓ ఇలాంటివి చాలా చూసాములేండి అంటారు అనమాట. క్రౌడ్ ఫండింగ్ చూసిండరు వాళ్ళు, క్రౌడ్ ఫండింగ్ తెలిసిండరు. కాకపోతే మనీ సర్క్యులేషన్ ఇంకొకటో లేకపోతే ఏదో టెలిగ్రామ్లో వచ్చినట్టు పెట్టేసి ఆమె మోసపోయింటారు అనమాట. సో కాబట్టి ఇక్కడ క్రౌడ్ ఫండింగ్ సిస్టంలో ట్రాన్సాక్షన్ మనం థర్డ్ పార్టీ లేదు ఇక్కడ. మనం ఏ బ్యాంక్ మనకే డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కి వచ్చేటట్టు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ ఫౌండేషన్ మనం పంపించేది లేదు, ఫౌండేషన్ నుంచి మనం తీసుకునేది లేదు అనమాట. ఇక్కడ ఒక ఫెసిలిటేటర్గా ఫౌండేషన్ ఉన్నది. అంతవరకే సాఫ్ట్వేర్ మేనేజ్ చేస్తారు వాళ్ళు, అంతవరకే సాఫ్ట్వేరే ఎవ్రీథింగ్ అంతా కూడా చూసుకుంటుంది అనమాట. సో అందువల్ల ఎవరు కూడా ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు, స్కామ్ జరుగుతున్న దానికి అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇది వర్కింగ్ ఇన్కమ్, పని చేస్తేనే డబ్బులు వస్తుంది. ఒకవేళ మీరు చేర్పించిన వాళ్ళు నిన్న ఎక్స్ప్లెయిన్ చేశారు, మీకు చేర్పించిన వాళ్ళు పని చేయలేదనుకోండి, పని చేయకపోయినా మనకి ఇబ్బంది ఏముండదు, మనకు వచ్చే డబ్బులు అన్ని లెవెల్స్లో వస్తాయన్నమాట. ఉదాహరణకు నేను చెప్తాను, ఇప్పుడు నేను మిమ్మల్ని చేర్పించాను, మీలో ఎవరు కూడా కొత్తగా ఎవరిని చేర్పించలేరు. అయినా కూడా నాకు ఫస్ట్ లెవెల్లో రావాల్సిన 8,000 రూపాయలు కంప్లీట్ అయిపోయి వచ్చేసింది, వేరే వాళ్ళ ద్వారా సిస్టంలో జాయిన్ అయ్యే వాళ్ళ ద్వారా వచ్చింది. అలాగే సెకండ్ లెవెల్లో ఒక 4,000 ఆల్రెడీ వచ్చేసింది అనమాట. సో నేనేం చేశాను, ఈ 4,000 వచ్చినప్పుడు పైన 6,000 వచ్చినప్పుడు 8,000 వేసి ఈ లెవెల్కి నేను యాక్టివేట్ చేసి పెట్టుకున్నాను. సో ఎప్పుడైతే నాకు ఈ యాక్టివేషన్ చేసుకుంటానో అప్పుడు నెక్స్ట్ ఆ లెవెల్లో నుంచి కూడా నాకు ఇన్కమ్ వచ్చేదానికి స్కోప్ ఉంది. సిస్టమ్ ఏం చేస్తున్నది, మనం యాక్టివ్గా పెట్టుకుంటే అకౌంట్ని అప్గ్రేడ్ చేసి పెట్టుకునేసి మనకు డబ్బులు వచ్చేదానికి స్కోప్ ఉంది. ఎందుకంటే మనము డైరెక్ట్గా డెబోషిష్ చక్రవర్తి టీంలో ఉన్నాం. డెబోషిష్ చక్రవర్తి లింక్లో నా టీం లీడర్ ఉన్నాడు అనమాట. ఆయన టీంలో నేనున్నాను, నా తర్వాత మీరున్నారు, ఆ తర్వాత చేరే వాళ్ళందరూ కూడాను మనకు యాడ్ అవుతూ ఉంటారు అన్నమాట. ఈరోజు నిన్న నా టీం మొత్తం 20 మంది అయినారు, మరి నేను చేర్పించింది ఎంతమంది, నలుగురే అనమాట. కాబట్టి సిస్టమ్ తర్వాత చేరే వాళ్ళందరినీ కూడా మనకు యాడ్ చేస్తూ పోతూ ఉంటున్నారు. మీరు అప్పుడప్పుడు మీ అకౌంట్ లాగిన్ అయ్యి మీరు చెక్ చేసుకోవాలి ఎవరైనా యాడ్ అయినారా అని చెప్పేసి. యాడ్ అవుతూ ఉంటారు, మనకు తెలియకుండానే యాడ్ అవుతూ చేస్తూ ఉంటుంది సిస్టమ్ అన్నమాట. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క దీంట్లో యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎప్పుడైతే మనకు 64,000 రూపీస్ చేసి మన సిక్స్త్ లెవెల్ మనం అప్గ్రేడ్ చేసుకుంటామో అప్పుడు మనకు గ్లోబల్ ఆటో పూల్లో ఎంటర్ అయ్యేదానికి మనకు ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇది గ్లోబల్ ఆటో పూల్ ఇన్కమ్ అండి. ఇది ఈజ్ నాన్ వర్కింగ్. ఇక్కడ ఎవరిని మెంబర్స్గా చేర్పించాల్సిన అవసరం లేదు.
మనకు ఇక్కడ 2,000 నుంచి 4,000 రూపాయలు వస్తుంది. నలుగురు నుంచి మనం 2,000 రూపాయలు వేసి ఎంట్రీ తీసుకోవాలి. మళ్ళీ అగైన్ జాయిన్ అవ్వాలి. ఎప్పుడైతే జాయిన్ అవుతున్నామో అక్కడ మీరు ఏబి ఫస్ట్ లెవెల్లో 4,000 రూపాయలు వస్తుంది. మళ్ళీ నలుగురు నుంచి 16,000 రూపాయలు వస్తుంది. నెక్స్ట్ 8 మంది. ఇదేంటంటే ఇది గ్లోబల్ సిస్టమ్ అనమాట. 90 కంట్రీస్లో ఆపరేట్ చేస్తున్నది కాబట్టి ఎవరైనా చేరచ్చు, మనకి ఎవరి దగ్గర నుంచి అయినా డబ్బు రావచ్చు. కాబట్టి ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్. అడిషనల్గా మనకు దీన్ని తీసుకునేదానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా ప్రతి లెవెల్లో కూడా మనం 2,000 రూపాయలు, 4,000 రూపాయలు, థర్డ్ లెవెల్ 8, ఫోర్త్ లెవెల్ 16, ఫిఫ్త్ లెవెల్ 32,000, సిక్స్త్ లెవెల్ 64,000, టోటల్గా 1,26,000 మనం వేస్తాం. అయితే ఇందులో మనం పెట్టుబడి ఏంటి? మళ్ళీ 2,000 రూపాయలే. అక్కడ వచ్చిన ప్రాఫిట్ నుంచే మనం తీసుకొచ్చి గ్లోబల్ ఎంట్రీకి ఇస్తాం అనమాట. మన డాష్ బోర్డ్లో గ్లోబల్ ఆటో పూల్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం సిక్స్త్ లెవెల్కి వెళ్తామో అప్పుడు ఆ ఆటో పూల్ ఆప్షన్లోకి వెళ్తే మనం ఆ పేరు అక్కడ కనపడుతుంది అనమాట. ఈ లెవెల్ అయినప్పుడు, ఇక్కడ ఈ లెవెల్ అయిపోయినప్పుడు మనం డాష్ బోర్డ్లోకి వెళ్తే గ్లోబల్ ఆటో పూల్ అని ఉంటుంది. ఆ గ్లోబల్ ఆటో పూల్కి వెళ్ళి మనం ప్రెస్ చేస్తే అక్కడ ఫస్ట్ లెవెల్ ఎవరు అని మీకు ఉన్నారో తెలుస్తుంది అనమాట. వారికి మనం 2,000 రూపాయలు పంపించేసి మనం జాయిన్. సో ఇలా మనం ఇక్కడ కూడా అన్ని 6 లెవెల్స్ అన్ని మనం అప్గ్రేడ్ చేసి సింపుల్గా అప్గ్రేడ్ చేసుకుంటూ పోతే 54,60,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు టోటల్గా ఎంత అయింది చూడండి. అక్కడ 1,00,00,000. Reddy, Reddy sir, your sound is unmuted. Mic is on. ఏదో Yes, sir. సమ్ ఇంటరప్షన్ ఆಗಿದೆ సార్. ఇది అందుకే స్క్రీన్. Yes, sir. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే చాలా మంది భయపడేది ఏంటంటే ఎన్నో స్కామ్స్ జరిగాయి. కాబట్టి మనం చెప్పంగానే ఓ ఇబ్బా ఇది ఏడైతుంది లేబ్బా మాకు అంటారు అనమాట. ఫస్ట్ ఎక్కడైతుంది లేదని బ్లాక్ వేసి తర్వాత వాళ్ళు చాలా మంది చాలా స్కీములలో నష్టపోయారు. అందువల్ల చెప్పంగానే ఎవరు అంత తొందరగా నమ్మరు. అయితే కన్విన్స్ చేయాలి మనం. ఇక్కడ P2P ట్రాన్సాక్షన్ కాబట్టి ఎక్కడ స్కామ్ జరిగేదానికి అవకాశం లేదు. కాబట్టి ఒక రౌండ్ మనం 2,500 రూపాయలు పెట్టుబడి పెట్టి మనం ఈ స్కీమ్లో మనం జాయిన్ అయితే 1,60,80,00,000 రూపాయలు సంపాదించుకునేదానికి మనకు చక్కటి అవకాశం ఉంది అని. సో మనము 2,000 రూపాయలు పెట్టి మనము రిస్క్ తీసుకుందామా, లేదు ఇంత ఇన్కమ్ వద్దనుకొని అనుకుంటామా అనేది చాయిసెస్. మీరు ఎలాగ చేరారు కాబట్టి మీరు ఆల్రెడీ రిస్క్ తీసుకున్నారు. కాబట్టి 2,500 రూపాయల గురించి వరి కాకుండా చేరే వాళ్ళకు కూడాను మన జూమ్ మీటింగ్కి తీసుకొస్తే వాళ్ళకు కూడాను స్కీమ్ అంతా బాగా అర్థమవుతుంది అనమాట. అర్థమైనప్పుడు డెసిషన్ తీసుకొస్తే 10 మందికి మనం చెప్తే కనీసం ముగ్గురు మనం చెప్పేదాన్ని బట్టి కూడా చేరతారు అనమాట. అలాగే మన ఫేస్ వాల్యూని బట్టి కూడా వాళ్ళు చేరతారు. అయితే ఊరికి మన ఫేస్ వాల్యూని బట్టి చేరే వాళ్ళైతే కొంచెం మొహమాటానికి చేరతారు. అలా కాకుండా వర్క్ చేయాలి. కొంచెం వర్క్ చేస్తేనే వాళ్ళకు ఇన్కమ్ ఉంటుంది, మనకు టీంకి అంతా ఇన్కమ్. ఇది ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు అనమాట. సో ఇలాంటి స్కీమ్ అనమాట. దీన్నే క్రౌడ్ ఫండింగ్ అంటాం. ఇంతకుముందు మన కోఆపరేటివ్ సిస్టమ్ లాగానే ఇది క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్. కోఆపరేటివ్ సిస్టంలో కూడా అందరి కోసం ఒకరు, ఒకరి కోసం అందరూ అనమాట. ఇక్కడ కూడా ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు. సో ఈ రకంగా మనం ఈ స్కీమ్లో మనం ప్రతి రౌండ్లో 1,63,80,000 రూపాయలు సంపాదించుకునేదానికి అవకాశం. అది మీ స్పీడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నాకైతే ఇప్పుడు 8, ఒక 4, 12, ఒక 1,600, 13,600 ఆల్రెడీ నాకు వచ్చేసింది అనమాట. అయితే అందులో నుంచి మళ్ళీ 8,000 రూపాయలు వేసి థర్డ్ లెవెల్ అప్గ్రేడ్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా మనకు సిస్టమ్ ఏం చేస్తుంది, ప్రతి లెవెల్లో మనకు ఆ డబ్బులు వచ్చేటట్టు ఖచ్చితంగా మనకు యాక్టివేట్ చేసి పెడుతుంది లింక్స్. కాబట్టి మనం కూడా వర్క్ చేయాలి. ఇదండి ఇది నా ప్రజెంటేషన్. ఇప్పుడు మీకు అందరికీ అన్మ్యూట్ ఛాయిస్ ఇస్తాను, క్వశ్చన్స్ అడగచ్చు ఎవరైనా.
అడగాలి, క్వశ్చన్స్ అడిగితే నా అప్లైన్ ఆచార్యకర్ గారు ఉన్నారు, వారు సమాధానం చెప్తారు, నేను మీకు సమాధానం చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మీరు క్లారిఫికేషన్ బాగా మీరు తీసుకుంటే మీరు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏం ప్రోడక్ట్ అమ్మేది లేదు, కాఫీలు, టీలు, షాంపూలు, సోపులు అమ్మేది లేదు ఇక్కడ. కాబట్టి కాఫీలు, సోపులు, టవళ్ళు, శానిటరీ నాప్కిన్స్ ఇట్లాంటివన్నీ అమ్మేది లేదు. కేవలం మనం సహాయం ఇవ్వటము, సహాయం తీసుకోవటం, అంతే ఉండేది. P2P ట్రాన్సాక్షన్ మేజర్గా ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే అందరికి P2P ట్రాన్సాక్షన్, పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్. అందువల్ల స్కామ్ జరిగేదానికి అవకాశం లేదు. కాబట్టి డౌట్ ఉంటే మీరు అడగండి ఇప్పుడే. మేడం అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాము, మీరు అన్మ్యూట్ చేసుకొని క్వశ్చన్లు అడగచ్చు. రోజా గారు వివో 12217 మీకు సందేహాలు ఉంటే అడగండి. మీకు సందేహాలు తీర్చుకోండి ఇక్కడ, అప్పుడు మీకు మిగతా వారికి చెప్పేదానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు ఫస్ట్ ఇద్దరిని చేర్పించండి. మీరు తొందరగా గబా 12 మందిని చేర్పించాలనేది ఏం లేదు రూలు. కాకపోతే ఏంటంటే ఇదనమాట, మనం వర్క్ చేస్తే మంచి ఇన్కమ్ సంపాదించుకుంటాం అందరం. మహేష్, మీరు అడగండి, క్వశ్చన్స్ ఏమైనా డౌట్లు వస్తే అడగండి. సార్ చెప్పండి. ఒకసారి ఆచార్యకర్ తోటి మాట్లాడాలి సార్. నేను తను సార్ అచల్కర్ సార్ వీడియో ఆన్ చేసుకోలేదు, మరి ఆఫ్ లో ఉన్నారు. అవునా సార్? అచల్కర్ సార్ అదే మేడము, శోభా మేడం వాంట్స్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్ అన్నమాట. యా సార్, హ్యాపీ మనీ డైమండ్ ఈవినింగ్ సార్. ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. Good evening, sir. My name is Shobha from Warangal. Sir, there is no scheme. Okay, there is 100%. No scam. So, yes. Okay, I told about this one. He told me, no, okay, maybe it will be a scam or it will be in the jail. So, no need to join in that. Be careful of that. Nobody will give the money, no? What is the mean of the crowdfunding, madam? మేడం మీరు నాకు చెప్పండి. What is the mean of crowdfunding? Yes. See, income tax, government of India collecting the income tax. It is also crowdfunding. Tirupati Timmappa Hundi is also crowdfunding. See, okay. God is receiving the crowdfunding. He is the legal. Then how we will become illegal? Okay. Yeah, sir. Thank you, sir. Whole world is working. Whole world is surviving on the crowdfunding only. All government all over the world, who is ever collecting the income tax, sale tax, whatever the service tax is collecting, it's a crowdfunding only, no? Okay. Okay, it's 100% legal. Don't worry. Okay, sir. Thank you so much, sir, for explaining. Thank you. Questions, please. Any more questions? Any questions? No problem. Doubts so I will make can I stop recording right now? Record app change, sir. Yeah. You can stop the yes. Yes, please. Thank you.